నమస్కారం. నమస్కారం. అకోయ్. డాక్టర్ భార్గవ్, ఇప్పుడు మనసు కుదుట పడిందా? మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు. ఈ ఎక్సెస్ అందం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చా అమ్మా? రోస్ మిల్క్ తాగడానికి మీ ఏరియాకే వస్తున్నానమ్మా. కమ్ ద సూన్ యా ఇన్ ద హోమ్ అలోన్. కమింగ్ ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. ఓకే. అక్క, కాలేజ్ బస్ మిస్ చేసుకున్నావు. ఎగ్జామ్ టైం అయింది. మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్? అక్క ప్లీజ్. ఓకే కమ్. థాంక్స్ అక్క. ఏ ఎగ్జామ్? ఎకనామిక్స్ అక్క. అయ్యో, వాట్ ఎ ఫాస్ట్ గర్ల్. హాయ్ భార్గవ్. ఐఎమ్ డానియల్ ఆరోగ్యరాజ్, చైర్మన్ యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. విజయ్ భార్గవ్? లేదు, నేను ఒట్టి భార్గవ్. మరి విజయ్ ఎక్కడ? అదే, నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. అతని గురించి నాకు తెలియదు. సరళ, మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది. అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తారా నక్లెస్ రోడ్ లో డ్రైవింగ్. ఇట్స్ అ నార్మల్ సిచ్యువేషన్ ఫర్ అ నార్మల్ పర్సన్, బట్ నాలాంటి ఒక పర్సనాలిటీ లోపలికి వచ్చాక డెఫినెట్లీ ఇట్స్ అ సీరియస్ సిచ్యువేషన్ భార్గవ్. 1 2 3 boom. It's your mom. Pick up. బాబు, ఎవరో కత్తి చూపించి బెదిరిస్తున్నారు. భయంగా ఉంది భార్గవ్. భార్గవ్. Wait. 3 2 1 boom. అమ్మ ఆడియో విన్నావుగా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వీడియో చూడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? 37 వయసులో అందరికీ వచ్చే అదే కన్ఫ్యూషన్, అమ్మా లేక గర్ల్ ఫ్రెండ్. ఏంటి వాళ్ళని కాపాడబోతున్నావా? నువ్వేవైనా సూపర్ మ్యానా లేక స్పైడర్ మ్యాన్ అయ్యో? జస్ట్ ఫ్యామిలీ మ్యాన్ మిస్టర్ భార్గవ్. వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వల్ల మాత్రమే అవుతుంది. వెయిట్, అక్కడ 2 ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయి భార్గవ్. ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం నీకే. ఇదేంటి? ఇందులో సర్జికల్ లైఫ్ వచ్చి 5 minutes లో మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు. వద్దు, నాకు కావాలి, విజయ్ కావాలి. నిన్ను కొడుతున్నప్పుడు వాడొచ్చాడు, వాడు వచ్చే వరకు నిన్ను ఇప్పుడు కొడతా. ఎనీవే, ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు. ఈ రోజు వచ్చేస్తారు, బట్ రేపు అమ్మా. నానా, నేను నీకు ఒక బిడ్డనేగా. అవునానా? మరి నాన్నకి ఏం కూసావురా నువ్వు? నీ నాన్నని అనుమానిస్తున్నావా? ఆయన ఒక శ్రీరామచంద్రుడురా. నేను ఒట్టేసి చెప్తున్నా, ఆ జెరాక్స్ కి మీ నాన్నకి ఏ సంబంధమూ లేదు. సరేమ్మా, సరే. భార్గవ్ ప్లీజ్, ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా? ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. నా మైండ్ లో ఉన్నది ఒకే ఒక్క మొహం, అది కూడా నా మొహం. కానీ అది నా ఎదురుగా ఉంది. వాడు నన్ను కొట్టిపడేశాడు, ఇంకొకడు మోసుకెళ్ళాడు. ఆ మొహం మాత్రం ఎవరో తెలుసు. ఏంటన్నా బయట మంచి వర్షం? విపరీతమైన వర్షం. క్లినిక్ మూసేశారు. ఇందులో తాళం చెవి. కొడిగమంటావా? ఆ కొడుకు ఎందుకయ్యా? గోరి సంచింది కదా. ఏంటమ్మా టైర్డ్ గా ఉన్నావునా? రెస్ట్ తీసుకో. అవును బాబు, నేను వెళ్ళొస్తా. పిల్లలారా వచ్చేసారా? వెంకటేశ్వర్, కొంచెం వంగిరండి. మీరు పొడుగు కదా. మేము వస్తున్నామని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నామో కూడా తెలుసుండాలే మరి. గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం 3. స్టీఫెన్
వాడు ప్రాణాలతో లేడు. చంద్ర చచ్చిపోయాడు. సలీం ఘోష్ నేనే. ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ విజార్డ్. ఇద్దరు వ్యక్తులు, ఒకటి నేను, నా బిడ్డ విజయ్. హీఈస్ ఆల్సో ఏ గ్రాండ్ విజార్డ్. లోకంలోనే మహా పెద్ద ఇంద్రజాలకుడు. సింపుల్. విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఏంటి లేటు? అబ్బబ్బబ్బబ్బా చాలే ఊరుకోవయ్యా. నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టుందనుకో. చూడు విజయ్, చూడమ్మా విజయ్, ఏదో ఒక రోజు భార్గవుని పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను. అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే. సరేనా కోప్పడుకో. ఇట్స్ ఓకే. భార్గవ్ వద్దమ్మా, వద్దమ్మా, వద్దు. నమ్మక ద్రోహి. పక్కనే ఉంటూ పక్కలో బలిమయ్యా. నేనా? సరేమా బోడి సారీ. చెప్పరా నువ్వు? నువ్వు చేసే నేరాలకి నేను బలికాల్సి వచ్చింది. నువ్వు నమ్మకరా. నిన్ను చంపాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా? చిల్లమ్మా. ఎవరో నువ్వు చెప్పరా? భార్గవ్ ప్లీజ్ భార్గవ్, నా మాట విను. అన్నేంట్రా అన్నా? ఎవరో నువ్వు? అతనెవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో. महीने की गर्भवती और मर्दों के बीच बेधड़क चली आ रही है. तुम्हें डर नहीं लगता? किस पे बाजी खेलनी है, बड़े भाई पे या छोटे पे? पति, मेरा पति दलपति. किस गांव से है तेरा पति? तेलुगु नाडु. ओ मद्रासी. मद्रासी नहीं, पलनाटी सिंहम, पौरुषाला पोरगड्डा. ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा? तेलुगु वाडना. अभी देखो ना. आज तो अब रणवीर को चुनौती देने के लिए నా మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు. అదరగొట్టడానికి గోదాల్లోకి అడుగు పెడతాడు. పలనాటి దళపతి విజయ్ భార్గవ్. అన్న గోదాలో దిగుతాడని నాకు చెప్పనే లేదా? వద్దు, అన్న ఎన్టీఆర్ లాంటోడు. 3 దెబ్బలు తిన్నాకే కొట్ట మొదలెడతాడు. మూడు దెబ్బలు తిన్నాక దెబ్బకి దెబ్బ తీస్తాడన్నావు. ఇప్పుడు ఆడు 4 సార్లు కొట్టాడు. మీ అన్న కుస్తీలో వీక్. వదిన అన్న మ్యాచ్ లోనే వీక్. సరిగ్గా లెక్కెట్టుండడు. అన్నో 4 అయిపోయింది అన్నా. నీ దెబ్బెందో వాళ్ళకి తెలియాలన్నా. 3 కదరా? 4 అన్నా. ये भी गया.
మీరు చేస్తోంది చూస్తే తెలవట్లా నేల కొలుస్తున్నావయ్యా ఈడకి ఫ్యాక్టరీ వస్తది అది ఏడకెట్ట వస్తుంది వచ్చాడు ఓడమ్మో పోజాన్నట్టు కుట్టారండి ఒరే కిట్టప్ప లగెత్తుకెళ్ళి ఈసని చెప్పి తలప తెలుసుకోరా అట్నే అబ్బా మా తలపతి వస్తాడు ఇప్పుడు నీ కుండలు పాతలు సొక్కాయిరా ఏందిరా మీ గొడవ చూడు తప్పని తెలిస్తే తప్పించాల్సింది మనస్సాక్షిని కాదు నువ్వు వేసుకున్న కాకి సొక్కాని రారా జున్ను తినిపోదుగానే ఎక్కడికి రా లాగెత్తుతున్నా అమ్మా జున్ను బాగుంటుందన్నా నువ్వే తిన్నా నువ్వే తిన్నా ఎక్కడ మన ఆపద్ బాంధవుడు ఇక్కడ ఉన్నాడా ఐసు లోపలికి రాకు ఎందుకు బంగారం కోపడుతున్నా గొడవ పడొచ్చావా చిచ్చి ఐసు చెప్పా చేయకుండా మన గుడున్న చోట్ల ఎవడో కంచేశాడు ఎవడు రా కంచేసింది అని అడిగాను అయ్యో అన్నా కంచేయకూడదా అన్నాడు అవునమ్మా తప్పు కదా అన్నాను సరే అన్నని పీకి పరిసి సిట్టికెల్లో మాయమయ్యాడు అది మ్యాటర్ నీ భాషలో చెప్పాలంటే హోగయా దళపతి తమరు థియేటర్లో సినిమా వేసింది పంచాయతీలో నిల్చుని ఫోజులిచ్చింది ఆల్ డీటెయిల్ ఐ నో చూడైసు నీకు నాకు తగరారెట్టడానికి ఎవరో తగనోలా పనిచేస్తున్నారు నక్క సిక్కిందనుకో కళ్ళ కిందలు అయ్యానంట గద్దెలం ఆడ గుప్పమని కంప కొట్టే గుగ్గిలం అరే పోరా గంజి తాగుతున్నానే సిట్టి సిల్కా నిన్ను तुम्हें बोल के क्या फायदा सब तुम्हारी माँ की परवरिश का नतीजा है वो यहाँ होती ना నా తల్లిని తిట్టమాగే और जो बाप है ना तुम्हारा तलवार लेके घूमते फिरते बेवकूफ ఇటసుడు నా బాబు గురించి మాట్లాడితే నీ బాబు గురించి తిట్టి పారేస్తా అతను సాదా సీదా సింగ్ అదే 18 మందిని కదా కామ సింగ్ ఎందుకు మా నాన్న గురించి మాట్లాడతావు ఏంటి इतना बोला चेहरा बनाओगे तो मैं डांटूंगी कैसे నిన్ను తిట్టా నవ్వుతావే నీ పెనిమిటికి హిందీలో తిడితే అర్థం అవదు కానీ ప్రేమతో తిడితే కళ్ళని చూసి కనిపెట్టేస్తాడని దళపతి చూడు ఈ లస్కు పుస్కు చూసే కదా నా లవ్లో పడ్డా అటువంటిది ఏమీ లేదు నీ బుల్లెట్ చూసి లవ్లో పడ్డాను అబ్బచా సరే నీలో నేనేం చూసి లవ్లో పడ్డానో చెప్పనా పిల్లవాడిని పెట్టుకుని ఏంటా మాటలు అయితే వదిలే సైకిల్లో చెప్తా నిన్నుకో ఇంత 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 నీ కాళ్ళ గురించి అన్నానే కళ్ళ సుందరే కరెక్ట్ గా చెప్పానా